ప్రార్థన అనే ఒక పుస్తకాన్ని నేను చదివానండి. ఆ ప్రార్థన అనే ఆ పుస్తకంలో దైవజనుడు చక్కటి మాట రాశారండి. ఒక మనిషి మూడింటితో శోధించబడతాడంటండి. ఒక మనిషి మూడింటి వల్ల శోధించబడతాడంట. ఆ మూడేంటంటే, ఒకటి మన శరీరం అండి, రెండవది మనం నివసిస్తున్న లోకం అండి, మూడవది సాతానండి. అంటే మనము మన శత్రువైన ఈ శరీరాన్ని, మనము మన శత్రువైన ఈ లోకాన్ని, మనము మన శత్రువైన ఈ సాతాన్ని జయించాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క కృప కావాలి. అంటే అయ్యగారండి, ఇంత అంటే అసలు శత్రువులు మనకు ఎందుకు ఏర్పడతారు అని మీరు నన్ను అడిగితే, మనల్ని దేవుని యొక్క కృప నుండి దూరం చేయాలని, మనల్ని పరలోక రాజ్యానికి వారసులము కాకుండానట్లు మనం నిత్య నరకాగ్నికి ఆహుతవ్వాలని దేవుని బిడ్డలారా, మన శరీరం మీద సాతాను నిలబడి చేస్తాడు, ఈ లోకం మీద సాతాను నిలబడి చేస్తాడు. అలాగే అనేకమైన